సమయాన్ని ఆపారు. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుల అన్నారు, ఇప్పుడు రేంద్ర నుంచి మేము అప్లై అవుతున్నాం, మాకు అవకాశం ఇస్తలేడు. కేసీఆర్ అప్పు చేసినాడు ఇప్పుడు ఆయన చెప్పుకుంటాడు, కానీ ఈయన వచ్చి మమ్మల్ని అప్పు చేస్తాడు. అది అది ఆయనకి తెలవాలి. ప్రజాపాలన ప్రజల గురించి పనిచేయడం అది వాస్తవమే, కానీ అది చిన్న చిన్న చూపిస్తాను, పెద్ద పెద్ద లోపల అన్ని మనం చేద్దాం. చెప్పు, పథకాలు అందట్లేవానే? పథకాలు ఏమున్నాయి, చూపిస్తారు, చూపించే వరకే. కష్టపడతాడు, నేనే ఉంటా వారసగుల్లా, ఆయన కష్టపడతాడు, దాని ఫలితం చూపిస్తలేడు. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఏతో తెలియదు, నమ్మి కొట్టేసినాం అందరికి. కాంగ్రెస్ చేసిన ఇంతకుముందు టీఆర్ఎస్ వార్డు నెంబరు గెలిచినా మంచిగా ఉన్నాయి, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగానే అవకాశం ఇచ్చిండు, దాన్ని ప్రజలు ఇచ్చిన కానీ ఆయన వినియోగించుకుంటాడు, ఏదో ఆ అర్థం చూపిస్తాడు అన్ని. రాష్ట్ర కోసం ఏమైతే ప్రజల కోసం ప్రజల గురించి ఆలోచించాలి. ఇక బస్సు ఫ్రీ అంటే బస్సు ఫ్రీ నేరం తెలుసా? బస్సు ఫ్రీ పెట్టేవాళ్ళు ముసలిలకు డబ్బులు ఇవ్వాలి, పేదోళ్ళకు ఇల్లు కట్టియాలి. ఈ బస్సు ఫ్రీ అంటే ఈ ఆటో బస్సు ఫ్రీ అంటే ఏ లాభం? ఆటోలు పని అయిపోతాను. ఆటో ఫ్రీ అంటే ఆటో మొత్తానికి అన్ని ఫ్రీ పెడితే అయిపోతుంది. ఇక ఒకటి అన్ని ఫ్రీ పెడితే అయిపోయా. ఒకటి ప్రజలకు అనుకూలంగా వచ్చే అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడాలి. బస్సు ఫ్రీ అంటే బస్సు ఫ్రీ కాదు, ఓ టికెట్ 10 రూపాయలు టికెట్ పెట్టాలి, 20 రూపాయలు టికెట్ పెట్టాలి, తగ్గియాలి. ఫ్రీ అంటే బస్సు ఫ్రీ అంటే ఏ లాభం? ఆ డ్రైవర్ కొట్టుకుంటారు, కట్ట కొట్టుకుంటారు, మొత్తం అప్పులు అవుతుంది. కేసీఆర్ వచ్చినప్పుడు అప్పులు చేసిండా, ఈయన ఇంకా చేసి మళ్ళీ పెడతాడు, ఆ లాస్ట్ ఏమైనా తెలియదు. మరి ఇప్పుడు ఈ దవాఖానాల పరిస్థితి ఎట్లుంది? గవర్నమెంట్ హాస్పిటల్ దవాఖాన మంచిగా ఉంది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లను గుర్తిస్తలేడు, ప్రైవేట్లో గుర్తిస్తాడు రేవంత్ రెడ్డి. గవర్నమెంట్ జాబుల్లో గుర్తిస్తలేడు, ఏదో ప్రైవేట్లకు ఇప్పుడు 1 లక్ష రూపాయలు జీతం ప్రైవేట్లో ఉన్నాడు కదా, వాళ్ళని గుర్తిస్తాడు. ఒక 40-50 జీతం గుర్తిస్తున్నాడు. కానీ మరి ఇప్పుడు రాబోయే రోజులలో ఈ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఏది కార్పొరేటర్ ఎలక్షన్స్, మరి ఏంది ఎవరు గెలిచేటట్టు అనిపిస్తాం? ప్రజల మీద వ్యతిరేకంగా అటు నడుస్తుంది, కానీ వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకు ఓటేసినాం కదా, మన న్యాయంగా మనం పోతాం, రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తానని ఆలోచన పడతారు రోజు. ఎవరు గెలిస్తే బాగుంటది, ఎవరికి వస్తుంది అంటావు? మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలు మంచి వైపే ఆలోచిస్తారు, చెడు వైపు ఆలోచించారు. ఇప్పుడు ఆటో ఫ్రీ, బస్సు ఫ్రీ, ఒక బస్సు ఫ్రీ మళ్ళీ ఆటో ఫ్రీ అంటాడు. ఇప్పుడు జనం మొత్తం ఆగంగా అవుతారు. మరి ఎట్లుంటది మరి రాబోయే రోజులు? ఎవరికి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ఉన్నాయి, 100% మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటారు ప్రజలు. ఊళ్ళో కూడా అదే నడుస్తుంది చర్చ. బీజేపీకి ఉండదా? మళ్ళొకటి 5 సంవత్సరం ఇంకో 5 సంవత్సరం ఇద్దామని చెప్పి ఆలోచిస్తారు పడతారు, కానీ రేవంత్ రెడ్డి ఆలోచిస్తలేడు. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే అంటున్నాడు. ఇంకా నేను చెప్పింది ఏమున్నది, 5 సంవత్సరాలు ఇచ్చినా కదా, ఇంకో 5 సంవత్సరాలు ఇద్దాం అనుకుంటారు. ఇట్లా తప్పేసి కూడా ప్రజలు అవకాశం ఇస్తా ఉంటారు, లాస్ట్కు ఏమైతే చూడాలి. మరి బీజేపీ కూడా ఉంది కదా కేంద్రంలో. బీజేపీ గురించి చెప్పాలంటే దమ్ము ఉండాలి, అది కేంద్రం ప్రభుత్వం సంపాదించింది. అది తెలంగాణ అంత నాడేది లేదు, ఇక్కడ చదువుకోలే కొంతమంది. బీజేపీ బలమైన పార్టీ, అది బలమైన పార్టీ, దానికి ఓటేయాలంటే దమ్ము ఉండాలి, మడ్డాలి, ఓటేసి పక్క కూడా కాదాడ. ఇప్పుడు తెలంగాణలో చాలా మంది నాయకులు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, కానీ బయటకు వస్తలేరు, ఎవరో కలుగుతారు. అంత అనుభవం నాకు లేదన్నా. నేను 4 ముక్కలు చెప్పినా మంచి మార్గంలో పోవాలి. రేవంత్ రెడ్డి మంచి నాయకుడు, ఆయన కష్టాలు పైకి వచ్చినాడు. ఆటోలో మోసం చేసిండు. ఏమైనా కూడా ప్రజల గురించి, పేదల గురించి ఆలోచించాలి, ఉన్న గురించి ఆలోచించదు. రైతు బంధు అలా మనం బుద్ధి మాట్లాడదన్న, మన న్యాయం పట్టాలి, కానీ ఆటోలో మోసం చేయొద్దు, ఆటో ఫ్రీ అనొద్దు, ఆటో స్ట్రైక్ చేయొద్దు. ఆటోలకు ఏం న్యాయం కావాలో న్యాయం చేయాలి, పేదలకు ఏం చేయాలి అది చేయాలి. ప్రభుత్వం నడుస్తుంది, మీడియాలో కూడా బాగా తగ్గుతుంది.